వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ 8 గంటల నుంచి 11 గంటల వరకు ఫీడింగ్ పెట్టుకున్నామండి. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని మార్నింగ్ టైం ఫీడింగ్ పెట్టుకున్నాను. మళ్ళీ నైట్ ఫీడ్ చేస్తాం. అయితే ఎండాకాలంలో డాగ్స్కి వాటర్ దొరకడం చాలా కష్టం అండి. దానికోసం నేను ఆలోచించి ఏమనుకున్నానంటే మా విజయనగరం చుట్టుపక్కల విలేజెస్లో సిమెంట్ పాట్స్ పెడదామని ఫిక్స్ అయ్యానండి వాటర్కి. నెక్స్ట్ అవి కూర్చొని ఆడుకోవడానికి పెద్ద పాట్స్. అయితే మెయిన్ విషయం ఏంటంటే ఈ మట్టి పాత్రలు పెడితే పగలగొట్టేస్తున్నారు, మెయిన్ ప్రాబ్లం అది. అందుకే పెడదామని ఫిక్స్ అయ్యాను. దానికోసం ఆల్రెడీ ఛానల్లో ఒకసారి అనౌన్స్ చేశాను. అయితే దానికి ఒకళ్ళు స్పందించి 25 సిమెంట్ పాట్స్కి మనకి అమౌంట్ పంపించారండి. అయితే ఆవిడ బర్త్డే ఈరోజు. అయితే ఆవిడ పేరు పారుపల్లి రాణీకుమారి. హ్యాపీ బర్త్డే పారుపల్లి రాణీకుమారి గారు. పారుపల్లి రాణీకుమారి ఎవరో కాదండి, మా మదరే, మా అమ్మగారే. ఈరోజు ఏం చెప్పారంటే, నాకు ఈరోజు ఎలాంటి సెలబ్రేషన్స్ వద్దు, బర్త్డే సెలబ్రేషన్స్ వద్దు, నువ్వు కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ నన్ను ఏ హోటల్కి తీసుకెళ్ళొద్దు. ఈవెన్ శారీ కొంటానంటే కూడా ఒప్పుకోలేదండి. అసలు శారీ కూడా నాకు వద్దు. నేను ఎంతవరకు ఈ విధంగా నా బర్త్డేలు వస్తాయో అన్ని బర్త్డేలకు కూడా నేను ఖర్చు పెట్టే నా చీరలకు కానీ, మనం ఎవరికైనా సెలబ్రేషన్ చేసుకునే అమౌంట్ కానీ అన్నీ కూడా నేను మోగజే వాళ్ళకే ఇస్తాను. నువ్వే వాటికి మోగజే వాళ్ళకి కడుపు నింపని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఒకటి చెప్తానండి, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏది చేయలేం. అందులో ఇంత రిస్క్ చేసి ఫీడ్ చేసి ఇన్ని డాగ్స్ కడుపు నింపుతున్నామంటే కుటుంబం యొక్క సపోర్ట్ లేకుండా కాదు. నా ఇంట్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. దాంట్లో ఇంక తిరిగిలేదు. వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు ఇంత టైం స్పేర్ చేసి వీటికి ఫీడ్ చేస్తున్నాను ఈ విధంగా వెళ్తున్నానంటే కారణం నా ఫ్యామిలీయే. అయితే అందులోని మా అమ్మగారు ఎన్నోసార్లు ఛానల్లో వ్యూస్ రాకపోతే, మన ఛానల్ ఎవరు చూపడకపోతే కొన్నిసార్లు కృంగిపోయేవాడిని, ఇబ్బంది పడేది. ఏంటి మనం కష్టపడి చేస్తున్నా ఎవరు గుర్తించరని. అప్పుడు కూడా మా మమ్మీ నాకు భుజం తట్టి నాకు చెప్పింది, నువ్వు కష్టపడి నువ్వు సిన్సియర్గా చేస్తున్నావు, ఎందుకు బాధపడతావు, చెయ్యి అని చెప్పి నాకు సపోర్ట్ చేసిన ఫస్ట్ వ్యక్తి మా మమ్మీ, నిజంగానే. అందుకే మా మమ్మీ గురించి చాలా ఎక్కువ గొప్పగా చెప్పేస్తాను అనుకోకండి. చాలా మంచి ఆవిడ. ఇంకా చాలా తక్కువ చెప్పాను, ఎందుకంటే చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొందండి. 2019లో కూడా మా మదర్కి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది. ఎన్నో జయించింది దేవుడి దయ వల్ల. ఈరోజు నిజంగా మేము ఈ పొజిషన్లో ఉన్నాము. మాకింత మంచి బుద్ధులు మాకు వచ్చాయంటే కారణం మా అమ్మగారే. దయచేసి మా అమ్మగారికి అందరూ విష్ చేయండి. ఎవరైనా ఫోన్ చేసి మా అమ్మగారికి విష్ చేస్తానన్నా కూడా చేయండి, పర్లేదు, నేను ఇస్తాను. అందరు మన హంగ్రీ పాస్ అఫిషియల్ తరపున, సబ్స్క్రైబర్స్ తరపున హ్యాపీ బర్త్డే మమ్మీ నేను చెప్తున్నాను. అందరి తరపున కూడా మీరు కూడా మా మదర్కి విష్ చేయండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.